కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. విశాఖ ఉక్కు పరిశ్రమ RINL ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్నికలకు ముందు పెద్ద ఉద్యమమే నడిచింది. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కును మళ్ళీ పునరుజ్జీవం వచ్చేలా ఆ పరిశ్రమకు పాటుపడదామని చెప్పి కూటమి నాయకులు అందరూ చెప్పారు. ఇప్పుడు విశాఖ ఉక్కుకు 11,500 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్టుగా విశ్వసనీయ సమాచారం ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈనాడులో వచ్చిన ఒక వార్తను చూపిస్తూ ఉన్నాను. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ ఉక్కుపై కేంద్రంతో చంద్రబాబు నాయుడు చాలా సంప్రదింపులు జరిపారు. ప్రధాని కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి వినతులు అందించారు. కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం వచ్చింది అనేది ఆంధ్రజ్యోతిలో వచ్చిన మరో వార్త. విశాఖ ఉక్కుకు ఊపిరి 11,500 కోట్ల భారీ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఓకే వెల్లడించిన కేంద్ర అధికార వర్గాలు. సో నాగేశ్వర్ గారు, రీసెంట్గా ప్రధాని మోదీ పర్యటనలో ఈ విశాఖ ఉక్కు మీద ఏదైనా సానుకూల నిర్ణయం ఉండొచ్చేమో అని నేను అడిగితే ఉండదు, నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి మీరు కామెంట్ చేశారు. సో ఇది విశాఖ ఉక్కుకు ఊపిరట సార్, నిజంగా ఊపిరైనా ఇది? ఊపిరి అంటే ప్రైమ్ మినిస్టర్ విశాఖ చౌడ ఎందుకు అనౌన్స్ చేయలేదు? ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారు, దాన్ని కరెక్ట్ కాంటెక్స్ట్లో అనౌన్స్ చేసుకుంటారు కదా. నిజంగానే ఊపిరి అయ్యుంటే కొద్ది రోజుల క్రితమే కదా 8th ఉన్నాడు కదా వచ్చింది ప్రైమ్ మినిస్టర్. ఇవాళ 17th ఉన్నాం. 10 days క్రితమే వచ్చారు కదా ప్రైమ్ మినిస్టర్. ఎంత బ్రహ్మాండంగా లక్షలాది మంది సభలో అనౌన్స్ చేస్తే పొలిటికల్గా ఎక్కువ మైలేజ్ వస్తుంది కదా. మరి ఎందుకు అనౌన్స్ చేయలేదు అనేది నా ప్రశ్న. సహజంగా పొలిటికల్ లీడర్లు, అందులో నరేంద్ర మోడీ లాంటి చాలా జాగ్రత్తగా పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ చేసే నాయకుడు కదా, ఎందుకు అనౌన్స్ చేయాలనేది మొదటి క్వశ్చన్. తర్వాత మీరు ఎన్నికలకు ముందు ఉద్యమాలు జరిగాయి అన్నారు. లేదు, ఎన్నికల తర్వాత కూడా జరుగుతున్నాయి. ఈ రోజు కూడా ఇంకా ఉద్యమాలు ఏమి ఆగలేదు. అప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉద్యమాలు నడిపించాయి సార్. ఎవరు పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు ఉండలేదు, రాంగ్ స్టేట్ అది. పొలిటికల్ పార్టీస్ వెళ్ళి అప్పుడప్పుడు మద్దతు ఇచ్చారు. నడిపింది జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు నడిపిన పోరాటం. ఏ పొలిటికల్ పార్టీ వచ్చి నడిపిందండి? మీరు సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలపడం నడపడం కాదు. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆపేశారు. ఎన్నికలకు అయిపోయినాక కూడా సంఘీభావం తెలిపే వాళ్ళు తెలిపారు కదా. అప్పుడైనా ప్రతిపక్షాలు సంఘీభావం తెలిపాయి, ఇప్పుడైనా ప్రతిపక్షాలు సంఘీభావం తెలుపుతాయి. అందువల్ల అది ఫస్ట్ రాజకీయ పార్టీలు నడిపడం పోరాటం కాదు. మన రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయకూడదు. అది ఆ పోరాటం జరిగింది విశాఖ ఉక్కు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకత్వంలో జరిగింది. రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు వెళ్ళి మద్దతు ప్రకటించారు. ఎవరు మద్దతు ప్రకటిస్తారు? ప్రతిపక్షాలు ప్రకటిస్తారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో కనుక వాళ్ళు ప్రకటించలేదు. టీడీపీ జనసేన ప్రకటించాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం ప్రతిపక్షం, ఇప్పుడు వీళ్ళు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కార్మిక సంఘాలతో ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైనా మద్దతు ప్రకటించాయి. బీజేపీ అప్పుడు ప్రకటించలేదు, ఇప్పుడు ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా కేంద్రంలో అధికారులు ఉన్నారు. అందువల్ల అది క్వశ్చన్ కాదు రాజకీయ పార్టీలు. మనకు దీంట్లో ఇప్పుడు ఈ 11,500 కోట్ల ప్యాకేజు, ఇప్పుడు ఇవాళ వచ్చిన వార్తా కథనాలను అయితే ఆ ప్యాకేజీలో ఊపిరి ఎక్కడ, దేని కొరకు ఎందుకు ఇస్తున్నారు అనేది ఎక్కడా లేదు. కానీ ఏం జరగాలి అన్నప్పుడు ఇప్పుడు 11,500 కోట్లు మీరు ఎన్ని కోట్లు ఇచ్చారనేది కాదు, అసలు విశాఖ ఉక్కుకు నష్టం ఎక్కడ వస్తుంది, ఆ నష్టాన్ని ఎలా పూరించాలి అనేది మొదలు ఆలోచించి. ఊపిరి అంటే అది కదా. ఊపిరి అంటే ఆన్సర్ ఏంటి? దానికి ఊపిరి తీస్తున్నది ఏది? ఊపిరి తీస్తున్నది ఏదంటే విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆప్టిమల్ ప్రొడక్షన్ కెపాసిటీ అంటారు. అంటే పూర్తి కెపాసిటీతో ప్లాంట్ నడిస్తే, మీకు 100% PLF ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్తో నడిస్తే 7.2 మిలియన్ టన్స్ ఇయర్లీ ప్రొడక్షన్ ఉంటుంది. వాస్తవంగా దానికి 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది. 20 మిలియన్ టన్స్ వరకు కూడా ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడున్న 7.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కనుక జరిగితే 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల టర్నోవర్ ఉంటుంది. మీరు ఏ ఆర్థిక ప్యాకేజ్ అవసరం లేదు. విశాఖ ఉక్కు చరిత్ర అంతా మీరు తీయండి. ప్రభుత్వం అడపాదడపై ఏమైనా డబ్బులు ఇచ్చినా దాన్ని విశాఖ ఉక్కే కంపెనీయే తెలుసుకుంది. ప్రభుత్వం మీద ఎక్కడ భారం లేదు. మీకు ఇప్పుడు కూడా మీరు 7.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీని కనుక
రీచ్ అయ్యేలా ప్లాంట్కు ఊపిరి ఇస్తే ప్లాంట్కు మీరు ఏ నయా పైసా సాయం చేయాల్సిన అవసరం లేదు. విశాఖ ఉక్కు తన కాళ్ళపైన తను నిలబడుతుంది. అందువల్ల మొదలు ఈ 7.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అవుతుందా, ఇవాళ 4 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అవుతుంది. సో 4 మిలియన్ టన్ ప్రొడక్షన్ అయ్యేటప్పుడు మీకు ఏమవుతుంది అంటే, మీరు ఇప్పుడు ఇదొక స్టూడియో ఉంది, ఈ స్టూడియోకు మీరు కొంత పెట్టుబడి పెడతారు, దీనికి 2 కెమెరామెన్లు ఉంటారు, ఈ స్టూడియోకి ఒక ఏసీ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. దీని ఆప్టిమల్ యూటిలైజేషన్ ఉంటేనే అది లాభం. మీరు ఇప్పుడు ఒక కారు కొని ట్యాక్సీ నడుపుతుంటారు, రోజుకో 2 గంటలే కారు ట్యాక్సీ నడిచింది అనుకోండి, మీకు వైబుల్ అవుతుందా? మీరు అందుకే మీరు ప్రైవేట్ ట్యాక్సీలు ఉన్నవాడు మార్నింగ్ అండ్ నైట్ కూడా 2 డెవలప్మెంట్ నడుపుతాడు. అలాగే ప్లాంట్ కూడా 7.2 మిలియన్ టన్స్ కెపాసిటీకి కావాల్సిన వర్క్ ఫోర్సు, కావలసిన మిషనరీ, కావలసిన సదుపాయాలన్నీ ఉంచుకొని మీరు ఎందుకు 4 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అవుతుంది? కంపెనీలో కార్మికుల అసమర్థతన, మీకు కంపెనీలో ఉన్న టెక్నాలజీ లోపమా? కాదు అన్నదానికి ప్రూఫ్ ఏంటి అంటే, మీకు లాస్ట్ మంత్ విశాఖ స్టీల్ ప్లాంట్ కన్వర్టర్లు 113% కెపాసిటీతో పనిచేసాయి. అంటే మీకు కన్వర్టర్లు ఇంత కెపాసిటీతో పనిచేయాలి అనుకుని అంతకన్నా ఎక్కువ కెపాసిటీతో పనిచేసాయి. అందువల్ల ఎక్కడ మరి ఆగుతోంది? మరి 7.2 మిలియన్ టన్స్ చేయాల్సిన ఫెసిలిటీ ఉండి 4 మిలియన్ టన్స్, ఒక బ్లాస్ట్ ఫర్నెస్ మూసేసి ఉంటుంది 3 బ్లాస్ట్ ఫర్నెస్లో. మరి ఎందుకు జరుగుతోంది అంటే, దీనికి కారణం ఒకటి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, ఆపరేషనల్ క్యాపిటల్ లేదు. అంటే రోజువారీ ఇప్పుడు ఒక నెల రోజుల అవసరమైన రా మెటీరియల్ కొనుక్కునేంత పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ లేదు. అందువల్ల ప్రభుత్వం కనుక ఒక 4,000 కోట్లు మీరు లోన్గా ఇస్తే, లేదు మీరు ఈక్విటీ లాగిస్తే, మళ్ళీ కావాలంటే ప్లాంట్ తెరిపేస్తుంది. వాళ్ళు ఇమీడియట్గా నీకు రా మెటీరియల్ కొనుక్కుంటారు. అసలు ఇంకొక ముఖ్యమైన విషయం, మరి ఎక్కడ నష్టం వస్తుంది? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు లాభాలు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు నష్టం వస్తుంది? స్టీల్ ఉత్పత్తిలో కీలకమైన రా మెటీరియల్ ఐరన్ ఓర్, ఇనుప ఖనిజం అనేది కీలకమైన రా మెటీరియల్. ఇవాళ టాటాలకు, మిట్టళ్లకు, ఇలా ప్రైవేట్ కంపెనీలకోమో సొంత ఇనుప ఖనిజాలు కేంద్రం కేటాయిస్తుంది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప ఖనిజం లేదు. ఇది లేకుండా మీరు పేపర్లలో అనుకూలమైన వార్తలు రాసుకుంటూ ఊపిరి రాదు. మీకు విశాఖ స్టీల్ ప్లాంట్కు నిజంగా ఊపిరి రావాలి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేయాలి, ఇంకో విశాఖ స్టీల్ ప్లాంట్కు మేము ఇనుప ఖనిజం గనులు కేటాయిస్తున్నాము అని. ఇది ఒక్కటి చేయండి, అది ఊపిరి. మీరు 11,000 కోట్లు కాదు, 11 రూపాయలు ఇవ్వకండి, 11 రూపాయలు ఇవ్వకండి, స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. మీరు ఏమైనా చేయాల్సింది ఏంటంటే ఒక ఇనుప ఖనిజం గనులు కేటాయించండి. మరి ఎవరు కేటాయించాలి? ఉక్కు గనుల మంత్రిత్వ శాఖ కేటాయించాలి. అంటే స్టీల్ మినిస్ట్రీ, మైన్స్ మినిస్ట్రీ ఒక్కరే. కానీ విచిత్రం ఏంటంటే, ఆ స్టీల్ అండ్ మైన్స్ మినిస్ట్రీ దగ్గర ఉన్న ఇనుప ఖనిజం గనుల్ని ప్రైవేట్ ప్లాంట్లకు ఇస్తారు తప్ప ప్రభుత్వ ప్లాంట్లకు ఇయ్యరు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇవాళ ఇనుప ఖనిజం కొరకు విశాఖ స్టీల్ ప్లాంట్ టన్నుకు 6,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఒక దశలో అయితే బాగా అవైలబిలిటీ లేనప్పుడు 8,500, 8,500 వరకు ఖర్చు పెడుతుంది. వాస్తవంగా మీకు సొంత ఇనుప ఖనిజం గనులు ఉన్న ప్రైవేట్ కంపెనీలకు 600 రూపాయలకు అవుతుంది. సింపుల్ ఎకనామిక్స్ కదా. మీకు 10 రెట్లు ఎక్కువగా రా మెటీరియల్ కాస్ట్ అవుతుంటే స్టీల్ ప్లాంట్ లాభాలు ఎట్లా వస్తుంది? అసలు నష్టాల్లో రాకుండా ఎక్కడ పోతుంది? మీరు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, మేము ఏమడుగుతున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ సాయం చేయమని అంటలేము, మీరు డబ్బులు ఇవ్వమని కూడా అంటలేను నేను. ప్రైవేట్ ప్లాంట్లకు ఏ రకమైన సహాయం ప్రభుత్వం చేస్తుందో అదే గవర్నమెంట్ ప్లాంట్కి చేయమంటున్నారు. ఇంకా వేరేది ఏమీ చేయడం లేదు. మీరు దానికి చేస్తాను రెడీగా ఉన్నారా? మీరు సింపుల్ క్వశ్చన్ అడుగుతున్న ప్రశ్న, మీరు ఇనుప ఖనిజం గనులు ఇస్తున్నామని ఈ ప్యాకేజీలో ఉందా? కహానీలు చెప్పకండి, పత్రికల్లో అనుకూల వార్తలతో స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం ఏదో చేస్తుందని బిల్డప్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఈ ప్యాకేజీలో సొంత ఇనుప ఖనిజం గనులు కనుక కేటాయిస్తే అది శాశ్వత పరిష్కారం అవుతుంది. పోనీ ఇనుప ఖనిజం గనులు లేవు, అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి కూర్చున్నాం, ఏం చేయాలి? దానికి ఒక మార్గం ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థే. మీకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థే. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర 100 సంవత్సరాలు 100 ఇయర్స్కు సరిపోయే ఇనుప ఖనిజం ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు కేంద్ర ప్రభుత్వం మ్యాండేట్ ఇచ్చింది, మీరు వికసిత భారత్లో భాగంగా
మీరు దేశంలో స్టీల్ ప్రొడక్షన్ ఇన్ని టన్నులకు పట్టుకురావాలని, ఇన్ని మిలియన్ టన్నులకు పట్టుకురావాలని, మీరు ఆ మ్యాండేట్ ఫుల్ఫిల్ చేసడానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్తగా ప్లాంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థను తీసుకెళ్లి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేయండి. మీరు బ్యాంకు ఉద్యోగులు వ్యతిరేకించినా కూడా బ్యాంకులు మెర్జ్ చేశారా లేదా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇవాళ ఉందా? ఎక్కడ పోయింది అది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భాగమైందా లేదా? ఆంధ్ర బ్యాంక్ ఉందా ఇవాళ? మరి అది ఇంకో గవర్నమెంట్ బ్యాంకులో మెర్జ్ అయిందా లేదా? మీరు బ్యాంకుల్ని మెర్జర్ చేశారు కదా, ఇన్సూరెన్స్ కంపెనీలు మెర్జ్ చేస్తామంటున్నారు కదా. మేమేమనేది రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థే, దాని దగ్గర గనులు లేవు, గనులన్నా కేటాయించండి, కాదంటే గనులు ఉన్న సేల్లో మెర్జ్ చేయండి. ఇందులో ఏం కష్టం అండి? ఇప్పుడు నిజంగా కేంద్ర మంత్రి కనుక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విశాఖ ఉక్కును మెర్జ్ చేస్తున్న ప్రకటన చేస్తే నయా పైసా ఖర్చు లేదు కేంద్ర ప్రభుత్వానికి. అయ్యా మీరు 11,500 కోట్లు ఇచ్చింది సార్, తీసుకెళ్ళి దాని సేల్లో మెర్జ్ చేయండి. ఆటోమేటిక్గా విశాఖ ఉక్కు ఊపిరి కాదు, బ్రహ్మాండమైన ఊపిరి వస్తుంది. మీరు ఇన్ని కథనాలు రాసుకొని ప్రజల్ని భ్రమలో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అందువల్ల పత్రికలు కూడా అడగాలి. ఇవాళ అన్ఫార్చునేట్లీ పత్రికలు ప్రభుత్వం చెప్పేటువంటి కహానీలకు మనము ప్రాచుర్యం ఇవ్వద్దు. విశ్వాస్ నాకు తెలియదు ప్యాకేజ్లో మీరు ఉందా ఇది అడగాల్సిన క్వశ్చన్. అది మీరు సొంత ఇనుప ఖనిజ గనులు ఇస్తున్నారా, లేదు సేల్లో మెర్జ్ చేస్తున్నారా? ఈ రెండు పనులు చేయడం లేదు. పోనీయండి, స్ట్రాటజిక్ సేల్ వ్యూహాత్మక అమ్మకం చేయాలి అని విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందా లేదా? రియాలిటీ కదా, అందరూ తెలుసు కదా. నిర్మలా సీతారామన్ ఏమన్నారు? లాభ నష్టాలతో సంబంధం లేకుండా స్టీల్ ప్లాంట్ను అమ్మడం అనేది మా విధానము అన్నారు. సో విధానం అన్న తర్వాత మీరు ఇప్పుడు దానికి మేము 11,500 కోట్లు ఇచ్చి ఊపిరి పోస్తున్నామంటే ఎవరి కొరకు ఊపిరి పోస్తున్నారు? ప్రభుత్వ రంగంలో ఉంచడానికి ఊపిరి పోస్తున్నారా? ఊపిరి పోసి ప్రైవేట్ రంగానికి అమ్మదానిక? మేకను బలివ్వడానికి దానికి బాగా మేత పెట్టి బలుపెక్కిచ్చి దాన్ని బలంగా చేసి దాన్ని తీసుకెళ్ళి బలిస్తారా? మీరు నాకు చెప్పండి. ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి ఎవరి కొరకు కూతున్నారు? దానికి కప్పచెప్పడానికా, మిట్టలు కప్పచెప్పడానికా, లేదా ప్రభుత్వ రంగంలో ఉంచడానికా? ప్రభుత్వ రంగంలో ఉంచి మీరు విశాఖ ఉక్కును కాపాడదలుచుకుంటే క్లియర్గా మీరు ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఎక్కడన్నా ఈ ప్యాకేజీలో మేము క్యాబినెట్ నిర్ణయాన్ని ఉపయోగించుకుంటున్నా అని ఉందా? లేనప్పుడు ఏంటి? డైవర్స్ నోటీస్ ఇచ్చి హనీమూన్కి పోతున్నట్టు అవుతుంది. అది అవునా కదా? నువ్వు ఆల్రెడీ డైవర్స్ నోటీస్ ఇచ్చావు, మళ్ళీ మేము అన్యోన్యమైన దాంపత్య జీవితం గడుపుతున్నాం, కలిసి హనీమూన్ కూడా వెళ్తున్నాం అంటే ఏమైనా అర్థం ఉందా? నిజంగా అన్యోన్యమైన దాంపత్యం గడపాలి, హనీమూన్కి వెళ్ళాలంటే మొదలు డైవర్స్ నోటీస్ రిటర్న్ తీసేసుకోవాలి కదా. నేను డైవర్స్ నోటీస్ అట్లే ఉంటుంది. నేను అన్యోన్యమైన దాంపత్యం గడుపుతున్నా అంటే ఎవరు నమ్మాలి? ఫస్ట్ అన్యోన్యమైన దాంపత్యం గడిపే వాళ్ళు ఏం చేస్తారు? మనకు విభేదాలు వచ్చాయి, విడాకుల నోటీసులు ఇచ్చుకున్నాం, మొదలది ఉపసంహరించుకుందాం అనుకుంటారా? మరి ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ విచిత్రం ఏంటంటే విడాకుల నోటీస్ అట్లే ఉంటుంది, కానీ అన్యోన్యమైన దాంపత్యం గడుపుతామంటారు. ఇది ఎట్లా నమ్మాలి? అందువల్ల మీరు స్ట్రాటజిక్ సేల్ చేయాలి. అంటే స్ట్రాటజిక్ సేల్ అంటే ఏంటంటే మరో ప్రైవేట్ భాగస్వామిని, అంటే విశాఖ స్టీల్తో పోటీ పడగలిగే ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి దానికి దీన్ని అప్పచెప్పడం, అది స్ట్రాటజిక్ సేల్. మీరు అది ఆ నిర్ణయం క్యాబినెట్ ఎక్కడ ఉపసంహరించుకుంది నాకు చెప్పండి. ఆ నిర్ణయం ఉపసంహరించుకోకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి ఊస్తే ఎవరికి లాభం? ఎవరికి లాభం ఏంటంటే మేకకు మేత బాగా పెట్టి దాన్ని బలిసేలా చేసి దాన్ని తీసుకెళ్ళి బలి ఇవ్వడమే. అంటే అప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అది ఆకర్షణీయంగా ఉంటుంది కదా. సో మీకు బ్రహ్మాండంగా ఊపిరిది మంచిగా బ్రహ్మాండంగా ఆరోగ్యకరంగా మార్చి దాన్ని తీసుకుపోయి అప్పచెప్పడం కాదా? మీరు చెప్పండి. ఇక నెక్స్ట్ 4వ క్వశ్చన్ వస్తుంది. ఇది గ్రాంటా, అప్పా, ఈక్విటా? ఇప్పుడు మీరు ఈ డబ్బులు ఇస్తామంటున్నారు, ఇది ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్కా, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్కా, అప్పులు ఉన్న అప్పులు తీస్తానికా? చెప్పండి. మీరు ఎందుకు ఇది కీలకము అంటే మీరు అడుగుతున్నది ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ అయ్యా మీరు మాకు ఏ గ్రాంట్ అంటే ప్రభుత్వము ఇవ్వడం డబ్బులు ఫ్రీగా, అది ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీరు ఏమి ఇవ్వండి అంటున్నాం? ఇదివరకు ఇచ్చారు 3,000 కోట్ల ఇచ్చారు ఈక్విటీ కింద, దాన్ని మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ తీర్చేసుకుంది. మీరు ప్రైవేటు వాళ్ళకు ఇప్పుడు ఇలా ఎల్ఎన్టీ ఉంది, ఎల్ఎన్టీకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరిట అత్యంత విలువైన భూములు అప్పచెప్పారా లేదా? మీరు ఎల్ఎన్టీ మీకు మెట్రో కింద ఉన్న ఈ రెస్టారెంట్లు, షాపింగ్లు ఇవన్నీ ఏంటి? అవి ప్రభుత్వ భూమి కాదా? ఎల్ఎన్టీకి అప్పచెప్పినా లేదు మీరు? అవన్నీ 66 ఏళ్ల పాటు లీజ్ ఇచ్చారు ఎల్ఎన్టీకి. ఎందుకు ఇచ్చారు అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. మెట్రో లాభాల్లో రాదు కనుక ఆ లాభాల్లో వచ్చే వరకు
దానికి విలువైన ప్రభుత్వ ఆస్తులు ఇచ్చారా లేదా? మేము ఏమంటున్నా, మీరు అయ్యా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీరు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారే, పబ్లిక్ సెక్టర్ కంపెనీకి మీరు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎందుకు ఇవ్వరు? ఎక్కడ లేదు. ప్రైవేట్ కంపెనీలకు ఏది ఇస్తున్నారో అందులో సగం ఇవ్వండి. పబ్లిక్ గవర్నమెంట్ కంపెనీ కదా అని మీరు మేమే ఎక్కువ లేదు. ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే దాంట్లో సగం ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చిన ఇనుప ఖనిజ కనివ్వండి. వాళ్ళకేమో మీరు ప్రైవేట్ కంపెనీలకు లోన్లు రైట్ ఆఫ్ చేస్తారు, లోన్లు రీషెడ్యూల్ చేస్తారు. మీరు రీషెడ్యూల్ ప్లాంట్ కూడా అప్పులు ఉన్నాయి, దాన్ని స్వాపింగ్ చేయండి అంటున్నాం. అంటే హై కాస్ట్ డెట్ కాస్త లో కాస్ట్ డెట్గా మార్చండి. అంటే ఉదాహరణకు మీరు ఎక్కువ వడ్డీ చెల్లించి అప్పు ఉంది, ప్రభుత్వము దాన్ని తక్కువ వడ్డీ చెల్లించి అప్పుగా మార్చండి. లేదు మీరు ఆ డబ్బులు చెల్లిస్తే అది మీ వాటాగా మారుతుంది. తర్వాత మీరు స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీ వచ్చి ప్రొడక్షన్ అయితే మీరు మీ అప్పులు మీకు తీర్చేస్తారంటున్నారు. సో ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్కి ఇవ్వండి మీరు ఖర్చులు. మీరు ఇవాళ విచిత్రం ఏంటంటే ఇనుప ఖనిజము ప్రైవేట్లో ఎక్కువ కాస్ట్ కొనుక్కోవాలి, బొగ్గు కొనుక్కోవాలి, సొంత బొగ్గు గనులు ఇవ్వరు. ఇవి కొనుక్కునేటప్పుడు కనీసం మీకు రైల్వే వ్యాగన్లు ఇవ్వరు. తెలుసా విచిత్రం ఏంటంటే రైల్వే వ్యాగన్లు కూడా ఇవ్వరు. మీరు స్టీల్ ప్లాంట్కు కావలసిన రా మెటీరియల్ను రవాణా చేసేందుకు, స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసిన స్టీల్ ఎగుమతి చేసేందుకు గంగవరం పోర్టు వాస్తవంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ అది స్టీల్ ప్లాంట్కి వాళ్ళు పోర్టు, దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఆఖరికి అది ఎవరి చేతిలో ఉన్నది, వాళ్ళ అదాని చేతిలోకి పోయింది. మరి గంగవరం పోర్టు అదాని చేతిలోకి ఎందుకు పోయింది? విశాఖ స్టీల్ ప్లాంట్ చేతిలో ఉండాల్సిన పోర్టు ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లాస్ట్కి ఎక్కడ వెళ్తుంది? మీరు చూడండి, ఈ 11,500 కోట్లు ఇచ్చి నిజంగానే ఇది మీరు సొంత ఇనుప ఖనిజం గనులు ఇవ్వక, మీరు సేల్లో దీన్ని మెర్జ్ చేయక, దీనికి కావలసిన ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వక, దీని పూర్తి స్థాయిలో 7.2 మిలియన్ టన్ ప్రొడక్షన్ చేయకపోతే అల్టిమేట్గా చేసేది అంటే ఇది కూడా విశాఖ స్టీల్ అప్పుల్లో అప్పుగా మారి అది స్టీల్ ప్లాంట్ ఇంకా అప్పులు పెరిగాయని చెప్పి దాన్ని బాగా తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అవుతుంది. లేదు దాన్ని మేకను బలిష్టం చేసి బలివ్వడానికైనా అవుతుంది. అందుకనే మేము ఏడుతున్నాం, మీరు ప్యాకేజ్లో భాగంగా పైసా ఖర్చు ఇవ్వకండి, నో నీడ్ ఫర్ మనీ, సేల్లో మెర్జ్ చేస్తున్నా అనౌన్స్ చేయించండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోరేది. ఏదో అవసరం లేదు, డబ్బులే అవసరం లేదంటున్నాం కదా. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ కంపెనీ కదా. మీరు ప్రైవేట్ బ్యాంకులు నష్టపోయిన దివాళా తిన్న ప్రైవేట్ బ్యాంకులు తీసుకొచ్చి ప్రభుత్వ రంగ బ్యాంకులో కలుపుతారే. అయ్యా ఒక ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ ఇంకో ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్లో కలపండి, ఏంటి ప్రాబ్లం? మీకు ఇబ్బంది ఏంటి? ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి ఇనుప ఖనిజం కానీ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలంటే ఏంటి ఇబ్బంది? ఇది ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్లు కదా, ఇవాళ ఒక్క డిమాండ్ కాదు, 34,000గా డిమాండ్. మీకు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఐరన్ ఓర్ మైన్ ఇచ్చి, కోల్ మైన్స్ ఇచ్చి స్టీల్ ప్లాంట్ను ఎండబెడతారు ఎందుకు? ఇవి ఏవి లేకుండా మీరు ఊపిరిలు ఊదారని వార్తలు రాసుకుంటే ఆ వార్తలు కరెక్ట్ అయితే చాలా సంతోషం. కానీ ఎలా ఊపిరిలు ఊతారో నాకు చెప్పండి. ఇది అసలు ఊపిరి ఆడకుండా చేస్తున్నది ప్రభుత్వమే కదా. సొంత ఇనుప ఖనిజ గనులు లేక, రా మెటీరియల్ లేక, పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ చేయక ఊపిరి తీస్తున్నారు కదా. ఇప్పుడు అదే కాదు, 12,000 ఉద్యోగులు ఉన్నారు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్లో. 12,000 ఉద్యోగుల్లో ఈ డిసెంబర్ 2025 నాటికి 1,200 మంది రిటైర్ అవుతున్నారు. మీకు ఇంకొక 2,000-3,000 మందిని వీఆర్ఎస్ ఇచ్చి పంపిస్తున్నారు. మరి ఎంప్లాయీస్ లేకపోతే స్టీల్ ప్లాంట్ ఎట్లా నడుస్తుంది నాకు చెప్పండి. మీకు మ్యాన్ పవర్ తగ్గిస్తున్నారు. మీరు చూడండి ఊపిరి ఎట్లా తీస్తున్నారు. మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు 3,000 మందిని తీసేస్తున్నారు. వాళ్ళ సాలరీస్ సెప్టెంబర్ నుంచి ఇవాళ మన జనవరిలో ఉన్నాం కదా, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ జీతాలు ఇస్తారు చెప్పండి. సెప్టెంబర్ నుంచి పెండింగ్ ఉన్న సాలరీస్. మీరు సాలరీస్ ఇవ్వరు, ఎంప్లాయీస్ని తొలగిస్తున్నారు, రా మెటీరియల్ లేకుండా చేస్తున్నారు, బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేస్తున్నారు. మరి ఊపిరి ఎట్లుతారో నాకు చెప్పండి. ఇది ఊపిరి తీయడం కాదా?